అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన ఫైనాన్సర్ పిల్లి రాజు అదృశ్య కేసులో మిస్టరీ వీడింది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఈ నెల 17న తన ఇద్దరు పిల్లలను స్కూల్ నుంచి తీసుకువస్తూ రామచంద్రాపురం మండలం నేలవర్తిపాడు వద్ద కాలువలోకి తోసివేశాడు. ఈ దారుణంలో 6 ఏళ్ల కుమార్తె కారుణ్య మరణించింది. అనంతరం పారిపోయిన తండ్రి రాజు కోసం 2 రోజులుగా పోలీసులు 5 బృందాలుగా గాలిస్తున్నారు. యానాం ఎదురులంక వంతెనపై అతడు బైక్ను బంధువులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకున్నాడని భావించి గోదావరిలోనూ మృతదేహం కోసం గాలించారు. అయితే బ్రతికే ఉన్న పిల్లి రాజు ఇవాళ రాధయ్యపాలలో బంధువుల వద్దకు వెళ్లి వారి ద్వారా రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ సమక్షంలో పోలీసులకు లొంగిపోయారు. జాగ్రత్తలు మేము తీసుకుంటాం. మహిళా పోలీసులను కూడా యాక్టివేట్ చేసి అందరినీ తగిన సమాచారం ఇవ్వాల్సిందిగా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే. అట్లానే మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా సూసైడల్ టెండెన్సీ ఉన్నా, ఎవరైనా అప్పుల బాధల్లో ఉన్నా, ఇట్లాంటి బాధలు ఎవరైనా ఉన్నా, సూసైడ్ చేసుకోబోతున్నారు అని తెలిసినా, ఆల్రెడీ అటెంప్ట్ చేసినట్టు తెలిసినా కూడా వెంటనే మాకు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే మేము సత్వరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. అందరికీ నమస్కారం అండి. మొన్న 17వ తారీఖు మార్చి 17వ తారీఖు రాయవరం మండలం వెంటూరు గ్రామానికి చెందిన పిల్లి రాజు అనే అతను తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని భాష్యం స్కూల్లో రామచంద్రపురం టౌన్లో చదువుతున్న తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని మధ్యాహ్నం 1 గంటల సమయంలో గణపతి నగరం దగ్గర ఏటిగట్టు దగ్గర కాలువలో పడేయడం జరిగిందండి. తన ఇద్దరు పిల్లల్ని, కొడుకు పేరు రామసందీప్ 10 ఏళ్ళు, కూతురు పేరు కారుణ్యశ్రీ 7 ఏళ్ళు. వీళ్ళిద్దరు పిల్లల్ని పడేసి తన పరారీలోకి వెళ్ళడం జరిగింది. అందులో కూతురు కారుణ్యశ్రీ చనిపోవడం జరిగిందండి.